లడ్డూ కల్తీ వివాదంపై మాజీ సీఎం జగన్ సటైర్లు వేస్తూ ట్వీట్. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ వీడియోలు పోస్ట్. టీటీడీ అధికారులు మాట్లాడిన వీడియోలు పోస్ట్ చేసిన జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ జగన్ కామెంట్. ఏపీ కొత్త మద్యం పాలసీపై అమర్నాథ్ విమర్శలు. తిరుపతి జిల్లాలోనే అత్యధిక షాపులకు అనుమతిచ్చారని కామెంట్. జిల్లాలో 264 మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడి. తిరుపతి పవిత్రతపై ప్రభుత్వమే చెప్పాలన్న మాజీ మంత్రి. టిట్కో ఇళ్లకు రంగులేసి జగన్ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదన్న నారాయణ. గతంలో అన్నా క్యాంటీన్లను జగన్ ఎందుకు మూసేశారని ప్రశ్న. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న హామీలను అమలు చేస్తున్నామన్న మంత్రి. తిరుపతిలో సిట్ బృందాన్ని కలిసిన టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ. సిట్ కోరిన సమాచారాన్ని డాక్యుమెంట్ల రూపంలో అందజేత. మూసీని పరిరక్షించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బీఆర్ఎస్ వాళ్లు మొసలి కన్నీరు కారుస్తున్నారన్న శ్రీధర్ బాబు. పేదలను నిలబెట్టాలన్నదే తమ విధానమన్న మంత్రి. మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తామని వెల్లడి. రైతు సమస్యలపై బీజేపీ ప్రత్యక్ష ఆందోళన. రేపు రుణమాఫీ, రైతు భరోసాపై ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో రైతు దీక్ష. అన్నమయ్య జిల్లాలో 2 ఘరానా దొంగల అరెస్ట్. నిందితుల నుంచి 28 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం. నార్త్ బీహార్లో పొంగి పొర్లుతున్న నదులు. నేపాల్ నుంచి భారీగా నీరు విడుదలతో నదులకు వరద పోటు. నేపాల్ దాండింగ్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. భారీ వర్షాలతో గల్లంతైన పలువురు. బెంగళూరులో బీసీసీఐ 93వ వార్షిక సర్వసభ్య సమావేశం. అరుణ్ సింగ్ ధుమాల్, అభిషేక్ దాల్మియా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు ఎన్నిక. ఐసీఏ ప్లేయర్ రిప్రజెంటేటివ్గా చాముండేశ్వరీనాథ్ నామినేట్. 2024 నుంచి 25 వార్షిక బడ్జెట్కు బీసీసీఐ జనరల్ బాడీ ఆమోదం.